హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే చిట్కాలు. టిప్ నెంబర్ 1. మనం రోజు తెచ్చుకునే కూరగాయల్లో ఒక్కొక్కసారి టమాటాలు పచ్చివి వస్తూ ఉంటాయి. అవి ఒక పట్టాన ముగ్గవు. అవి తొందరగా పండాలి అంటే ఒక్కొక్క టమాటాని ఇలా కాగితంలో చుట్టి వాటిని మనం రోజు నిల్వ చేసుకునే బియ్యం డ్రమ్లో పెట్టేస్తే అవి 2 రోజులకి రంగు మారుతాయి. టిప్ నెంబర్ 2. మనం కుక్కర్ విజిల్స్ను అక్కడ ఇక్కడ పడేసి ఒక్కొక్కసారి వెతుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా మనకి చూడగానే కనిపించాలి అంటే ఇలా ఖాళీ అట్టపెట్టెను ఒకటి తీసుకొని డబల్ టేప్ని తీసుకొని మనకి చూడగానే కనిపించేలా ఎదురుగా ఇలా ఈ అట్టపెట్టెను అమర్చుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. ఈ టిప్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. టిప్ నెంబర్ 3. మనకి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ డోర్ తీయగానే వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయను ముక్కలుగా కోసి ఒక్కొక్క అరలో ఒక్కొక్క నిమ్మ చెక్కను పెట్టేస్తే ఫ్రిడ్జ్ వాసన రాదు. పైగా ఆహార పదార్థాలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నెంబర్ 4. మనకు ఇంట్లో దోమల బెడద పోవాలి అంటే ఇలా వెల్లుల్లి పట్టు తీసినప్పుడు మనం పారేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఈ వెల్లుల్లి పట్టును మనం సాంబ్రాణి ధూపం వేసుకునే గిన్నెలో వేసి 4 లవంగాలు వేసి 2 కర్పూరం బిళ్ళలను వేసి మంట మండించి ఇల్లంతా చూపిస్తే ఈ ఘాటు వాసనకు ఎక్కడ ఉన్న దోమలన్నీ పారిపోతాయి. టిప్ నెంబర్ 5. మనకి ఏ ట్రిక్స్ ఉపయోగించుకున్న ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే ముందుగా మంచి నాణ్యమైన పప్పు అవసరం. మినపప్పును 2-3 గంటలు మాత్రమే నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెట్టినా తక్కువసేపు ఉంచినా ఇడ్లీ సాఫ్ట్గా ఉండవు. మినప్పప్పు 1 కప్పుకు 4 కప్పులు రవ్వ వేయాలి. గ్రైండర్ వేసిన తర్వాత కప్పు వాటర్లో వేస్తే అది పైకి తేలాలి. అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఇది ఆవిరి మీద ఉడికించేటప్పుడు 3-4 నిమిషాలు మాత్రమే ఉంచాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అయిపోతాయి. కనుక సరి అయిన సమయానికి అవి తీసేయాలి. ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే ఇడ్లీ మంచి సాఫ్ట్గా మెత్తగా రుచిగా ఉంటాయి. టిప్ నెంబర్ 6. మనం మార్కెట్ నుండి పాలకూరను తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి వెంటనే వండం. కానీ పాలకూర ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి. తెచ్చుకోగానే శుభ్రంగా పాలకూరను కడిగి కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి ఈ విధంగా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించిన పాలకూరను ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి ఈ కూరను పప్పులో వేసుకొని కూర చేసుకోవచ్చు. ఈ టిప్ ఉద్యోగం చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. టైం బాగా కలిసి వస్తుంది. టిప్ నెంబర్ 7. మనకి కందిపప్పు ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బిర్యానీ ఆకు వేస్తే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బిర్యానీ ఆకులు లేకపోతే ఎండు కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి. ఒక ఎండు కొబ్బరి చిప్పను కందిపప్పు డబ్బాలో ఉంచామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా పురుగు పట్టకుండా నిల్వ ఉంటుంది. టిప్ నెంబర్ 8. ఇంట్లో బొంబాయి రవ్వ తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా పురుగు రాకుండా ఉండాలంటే ఈ బొంబాయి రవ్వను స్టవ్ మీద సన్నని మంట మీద దోరగా వేయించి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉంటుంది. టిప్ నెంబర్ 9. విటమిన్ E చర్మానికి చాలా అవసరం. చర్మాన్ని ఎంగగా ముడతలు మచ్చలు లేకుండా చేస్తుంది. చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. అయితే ఎప్పుడైనా సరే విటమిన్ E ఆయిల్ని నేరుగా చర్మంపై అప్లై చేయకూడదు. విటమిన్ E క్యాప్సూల్స్ మనం తరచూ వాడే మాయిశ్చరైజేషన్తో కలిపి రాయాలి. లేదంటే పాల మీగడతో కలిపి అయినా సరే రాసుకోవచ్చు.